హాయ్ హలో ఈరోజు మనం హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేసుకున్న కేక్ని మనం చేయబోతున్నాం. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా ఇంట్లో సింపుల్గా దొరికే ఐటమ్స్తో మీరు కేక్ తయారు చేస్తాం, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ వీళ్ళు. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మనం కేక్ రెడీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేకింగ్ సోడా, 3 eggs, 2 carrots, 1 cup షుగరు అండ్ వెనిలా ఎసెన్షియల్ 1 teaspoon, హోల్ వీట్ ఫ్లోర్ అండ్ ఆయిల్. ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటితో పాటు మనం ఏం చేయాలంటే వెంటనే మనం తీసుకున్న 1 కప్పు షుగర్నేమో మిక్సీ జార్లో తీసుకొని షుగర్లోకి మనం తీసుకున్న 3 eggs ఉన్నాయి కదా, ఆ 3 eggsని మనం బ్రోక్ చేసుకోవాలన్నమాట. పగల కొట్టుకొని ఆ షుగర్లోని వేసుకోవాలి. ఆ 3 eggsని షుగర్లో వేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ అంటే మిక్సీలో కొట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఈ విధంగా బ్లాడర్ వస్తుంది అన్నమాట. అది బ్యాటర్ వస్తుంది. ఆ బ్యాటర్లో ఏంటంటే మనం 1 teaspoon బేకింగ్ సోడా వేసుకుంటాము. దాంతోపాటు 1 teaspoon వెనిలా ఎసెన్షియల్, తర్వాత మనం తీసుకున్నదేమో షుగర్ తీసుకున్న కప్పుతోనే సేమ్ ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా ఆప్షనబుల్ మీకు నచ్చినట్టు. మేము అవైలబుల్గా ఉన్నది ఆయిల్ కాబట్టి ఆయిల్ వేసుకొని ఈ రకంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లోపల మనకి బాల్స్ టైప్ రాకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హోల్ వీట్ పౌడర్ ఉంది చూసారా, సేమ్ కప్తో షుగర్ అయితే తీసుకున్నాం ఆ కప్తోనే సేమ్ కప్తో దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ రకంగా స్పీడ్గా మిక్స్ చేసుకుని దాంట్లో ఎటువంటి బాల్స్ రాకుండా చూసుకోవాలి. అలా బాల్స్ రాకుండా చూసుకున్న తర్వాత మనం తీసుకున్న 3 carrots ఉన్నాయి చూసారా, ఆ 3 carrotsని పీల్ చేసుకోవాలి. ఈ రకంగా పీల్ చేసుకున్న తర్వాత దాన్ని ముందుగా మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, బ్యాటర్లో ఈ క్యారెట్ని మిక్స్ చేసుకుని జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. వెనిలా ఎసెన్స్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఫ్లేవరు కలర్ కూడా కొంచెం నీట్గా వస్తుంది. అందుకని క్యారెట్ అనేది ఈ రకంగా బాగా మిక్స్ చేసుకొని ఎటువంటి బాల్స్ అనేవి లేకుండా దాంట్లో బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కేక్ బేక్ చేయడం కోసం ఒక సిల్వర్ బౌల్ అనేది తీసుకొని దానికి చుట్టూ మనం బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ మ్యాక్సిమం మోస్ట్లీ బటర్ గీ యూజ్ చేస్తారు, అప్లై చేసుకోవాలన్నమాట బాగా. ఎందుకంటే అది కేక్ అనేది తర్వాత కుకింగ్ అయిన తర్వాత ఫ్రీగా రావడానికి. ఆ బటర్తో పాటు వీట్ పౌడర్ కూడా, అది హోల్ వీట్ పౌడర్ ఉంది కదా, మైదా అంటారు మన తెలుగులో, దాన్ని కూడా అప్లై చేసుకుంటే మనం ఆఫ్టర్ కుకింగ్ తర్వాత ఫ్రీగా వస్తుంది అనమాట. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంటుంది చూసారా, బ్యాటర్ మొత్తాన్ని మనం బౌల్లో ఉన్న బ్యాటర్ మొత్తాన్ని ఈ సిల్వర్ దీంట్లోకి తీసుకోవాలి. సిల్వర్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చూసారు చాలా కలర్ఫుల్గా ఉంది. ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో కుకింగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు అడిగేటప్పుడు ఇంట్లో వెంటనే మన దగ్గర ఉన్న అవైలబుల్ థింగ్స్తో కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెద్ద స్టీల్ బాండీ పెట్టుకొని దానిలో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ టైప్ పెట్టుకొని ఈ బౌల్ని దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఆ బౌల్ దాంట్లో పెట్టుకున్న తర్వాత మన స్టవ్ పైన ఇంచుమించు ఒక 10 to 15 minutes ఉంచుకున్న తర్వాత ఈ రకమైన కన్సిస్టెంట్గా కేక్ అనేది వస్తుంది. షేప్ అనేది చూసారు, కలర్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ నేను దీన్ని చూశాను, చాలా నీట్గా ఉంది, ఎమ్మిగా అనిపిస్తుంది. టచ్ చేసినప్పుడు కూడా చాలా స్పాంజీగా వచ్చింది. మనం బేకరీలో కొనేదానికన్నా నీట్గా వచ్చింది అనిపించింది నాకైతే. వెంటనే దీన్ని మన ఇంట్లోకి తీసుకెళ్ళి రివర్స్ చేసి బౌల్లోకి తీసుకుంటాం అనమాట. బౌల్లోకి తీసుకున్నాక చూసారు బ్రౌనిష్ షేడ్స్తో దీనికి మనకు కావాలంటే క్రీమ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇలాగే తినచ్చు అనమాట. పిల్లలు స్పాంజీగా ఉంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సింది. ఇది మా ఇంట్లో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసాం, చాలా బాగా వచ్చింది. స్మూత్గా చూసారా, కత్తి దింపుతుంటే ఎంత స్మాల్గా వచ్చిందో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.